ఇంకా డాషు బాబీ ఇద్దరు కూర్చొని మందు తాగుతూ ఉంటారు కదా. బాబీ దిగులుగా కూర్చొని ఉంటే డాష్ వస్తాడు. ఏందల్లుడు అంత దిగాలుగా కూర్చున్నావేంది అనగానే బాబీ తన మనసులో ఉన్నటువంటి బాధ అంతా చెప్తాడు కదా. అప్పుడే డాష్ అంటాడు, ఇంకా ప్రపంచంలోనే మనకున్నటువంటి బాధలకి మందు ఎక్కడ దొరకదు, కాబట్టి ఒకటే ఒక్క మందు ఉంది, ఆ మందు నీ కోసం తీసుకొని వచ్చాను, కలుపుకొని మన ఇద్దరం తాగేయాలి అనగానే ఏంటిదిరా ఏం తీసుకొచ్చావు అనేసి బాబీ అడగగానే మందు సీసా బయటికి తీస్తాడు డాష్. ఒరే బాబు, ఇప్పుడు ఈ మందు తాగామంటే మామూలుగా ఉండదు, ఇంకా కలర్ అస్సలు ఊరుకోదు, అది కాకుండా సత్యమ్మ అష్టలక్ష్మి ఇంట్లోనే ఉన్నారు కదా, ఇంకా బాగోదురా అనేసి అనగాని అయ్యో అల్లుడు, అష్టలక్ష్మిను సత్యమ్మ లేరు, బయటికి వెళ్ళిపోయారు, ఇంకా హాసిని అంటావా చక్కగా హాస్పిటల్కి వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం గబగబా 2 పెగ్గులు తాగిస్తే అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు, ఒప్పుకోవాలుడు అనేసి ఎట్టగట్ట ఒప్పించేసి ఇద్దరు కూర్చొని మందు తాగుతూ ఉంటే అయ్యో తాళాలు మర్చిపోయాను కదా అని చెప్పేసి హాసిని హాస్పిటల్ దాకా వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి వచ్చేసేలోపు ఈ డాషు బాబీ ఇద్దరు కూర్చొని మందు తాగుతూ ఉంటారు కదా. ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటుంది. హాసినిలో కొంచెం తేడా చూసినటువంటి డాషు చెప్పా చేయకుండా అక్కడి నుంచి జంపు జిలాని అన్నమాట. ఇంకా బాబీ దొరికిపోతాడు హాసినికి. ఇంకా వెంటనే హాసిని బాబీ దగ్గరికి వచ్చి ఏరా నువ్వు అసలు మారవా, ఎన్నిసార్లు చెప్పారా నీకు మందు తాగొద్దు అనేసి, అయినా కూడా నాకంటే కూడా నీకు మందే ఇష్టం కదా, నువ్వు మందే తాగుతావు కదా, నేను చెప్పిన మాట వినవు కదా అని చెప్పేసి ఇంకా హాసిని బాబీ మీద కోపంగా ఉంటూ అసలు ఈ మందులో ఏముందిరా, ఎందుకురా మీరు అసలు ఇలా మందులు తాగేది ఏంటి, మీ కష్టాలు తీర్చేది ఈ మంద, మీ మనసు ప్రశాంతంగా ఉంచేది మంద, అయితే నాకు కూడా ఇప్పుడు చాలా బాధగా ఉందిరా, నాకు కూడా చాలా కష్టాలు ఉన్నాయి, ఇటీరావు పెగ్గు తాగుతా అని చెప్పేసి బాబీ చేతిలో ఉన్నటువంటి గ్లాసు లాక్కొని హాసిని గటగట తాగేస్తుంది అనమాట. ఇంకా తాగేసిన తర్వాత ఆ మత్తులో ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాదు. ఇంకా బాబీతోటి చెప్తూ ఉంటుంది, ఏంట్రా లెగిస్తే నాకు ఆస్తులు లేవు, నాకు అంతస్తులు లేవు, ఆ డీసీపీకి ఆస్తులు అంతస్తులు ఉండబట్టే కదా మా అమ్మ అక్కడ ఉంటుంది అనేసి అంటున్నావేంట్రా, ఎవరైనా సరే ఆడవాళ్ళకి ఆస్తి మీద ఆశలు ఉండవు, భర్త జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడ ఉంచినా సరే ప్రేమను పంచితే చాలు, ఆడవాళ్ళు కరిగిపోయి ఇట్టే భర్తలకు బానిసలు అవుతారా, అలాంటిది నువ్వు లెగిస్తే అది లేదు ఇది లేదు అని చెప్పేసి ఊరికనే బాధపడుతూ ఉంటావేంట్రా, ఒరే బాబిగా చెప్తున్నాను చూడు, నాకు ఆస్తులతోటి అంతస్తులతోటి పని లేదురా, నీ ప్రేమ చాలురా, నువ్వు ప్రేమగా చూసుకుంటే నాకు అంతకంటే కావాల్సిందేముందిరా అని చెప్పేసి ఓ బాబీతోటి మాట్లాడుతూనే ఉంటుంది అన్నమాట. ఇంకా బాబీ మాట్లాడాలని ట్రై చేసినా సరే నువ్వు నోరు మీరా, నేను చెప్తున్నాను కదా నా మాట వినరా అని చెప్పేసి ఇంకా బాబీకి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా బాబీ మాట్లాడి ఇంకా అలాగే ఉండిపోతాడా. అప్పుడే హాసిని అంటుంది, ఇదిగోరే నాకు ఇంకో పెగ్గిస్తావా, లేదంటే నన్నే కలుపుకొని తాగమంటావా అని చెప్పేసి అనగానే లేదు కలరు నేనే కలిపిస్తానుండు అని చెప్పేసి ఒక పెగ్గు కలిపిస్తాడు. హాసిని గటగట తాగి ఇంకా అలా మత్తుతోటి బాబీ ఊళ్ళోనే పడిపోతూ ఉంటుందన్నమాట నిద్రకి. ఇంకా ఏదేదో మాట్లాడుతూ అలా నిద్రలోకి మత్తుగా జారిపోతుంది. ఇంకా మన బాబీ ఏమో ఆ కలర్ వైపు అలాగే చూస్తూ అతను కూడా నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అతను మన డీసీపీ సందీప్ సార్ని అరెస్ట్ అయిపోయి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా. ఆ మనిషికి ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఓకే పని చేయలేక చచ్చిపోతూ ఉంటారు. అసలు ఈయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడా, అత్తగారింట్లో ఉన్నాడా, అసలు ఎక్కడున్నా కూడా ఈయన గోళేంటి, మనకి పనులు చేయలేక చచ్చిపోతున్నాం అనేసి నీలవేణి గొనుక్కుంటూ ఆ పోలీస్ స్టేషన్ బయట బ్రష్ వేస్తున్నటువంటి డీసీపీ సందీప్ సార్ దగ్గరికి బకెట్ వాటరు టవలు జగ్గు అన్నీ తీసుకొని వస్తుందన్నమాట. ఏంటి నీలవేణి ఏంటి సంగతులు, అవును కానీ లోపలేంటి అసలు దోమలు కానీ ఈగలు కానీ పందికొక్కులు కానీ ఏమీ లేవేంటి, ప్రశాంతంగా నిద్రపడుతుంది, అలా అయితే ఎలా నీలవేణి, నేను ఇన్ని రోజులు కూడా ఆ బాబీగాడు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు వాడికి బాగా ఈగలు అన్నీ కుడుతూ ఉండుంటాయి దోమలు అవన్నీ, వాడు అసలు నిద్రపోడు, నేను హ్యాపీగా నిద్రపోదాం, వాడు కష్టాల్లో ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది కదా అనుకొని ప్రశాంతంగా నిద్రపోయేవాడిని, అంతేగాని ఈ పోలీస్ స్టేషన్లో ఇంత సౌకర్యంగా ఉందని నాకు అస్సలు తెలీదు అని చెప్పేసి నీలవేణితోటి మాట్లాడుతూ ఉంటాడు ఆ డీసీపీ. ఇంకా నీలవేణి అలాగే వింటూ ఉంటుందా. అప్పుడే డీసీపీ చెప్తూ ఉంటాడు, నీ చేతికి నేను ఒక పేపర్ ఇస్తాను, ఆ పేపర్ తీసుకుని వెళ్ళి సత్యమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి రావాలి నీలవేణి అనగాని, సార్ నేనా అని చెప్పేసి నీలవేణి అంటుంది, నువ్వే నీలవేణి, నీకు చెప్పానంటే ఆ పని నువ్వే కదా చెయ్యాల్సింది, కాబట్టి నేను చెప్పిన పని నువ్వు చెయ్యాల్సింది అనగానే సరే సార్ ఇస్తాను అనేసి అంటుందా. ఇంకో సరే కానీ నేను ఆ పేపర్ తీసుకొని వచ్చి నీకు ఇచ్చేలోపు నువ్వు వేడిగా టీ తీసుకురాపో అనేసి నీలవేణికి
పని అప్పచెప్తాడు. ఆ నీలవేణి టీ తీసుకురావటానికి అని చెప్పేసి వెళ్తుంది. ఈలోపే ఇవ్వాల్సినటువంటి పేపర్ తీసుకొని వచ్చి నీలవేణి చేతికిచ్చి, నీలవేణి సహదేవ్ మీ ఇద్దరు వెళ్ళండి, సత్యమ్మ వాళ్ళ ఇంట్లో ఇది ఇచ్చేసేయండి అని చెప్పేసి, హాసిని నా అందాల హాసిని, ఈ పాటికి నువ్వు ఏం చేస్తూ ఉంటావు? నేను పోలీస్ స్టేషన్లో ఉన్నానని ఆ బాబీగాడు అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనుకో, నువ్వేం చేస్తున్నావు? నా గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అలాగే హాసిని ఊహల్లో తేలియాడిపోతూ ఉంటాడు డీసీపీ. ఇంకా హాసిని బాబీ ఇద్దరు పొద్దున్నే వాకింగ్కి బయలుదేరి హ్యాపీగా మాట్లాడుకుంటూ మొత్తానికి నడుచుకుంటూ వస్తూ ఉంటే, అలా నడుస్తూ ఒక్కసారిగా హాసిని ఆగిపోతుందన్నమాట. వెంటనే బాబీ హాసిని దగ్గరికి వెళ్ళి, ఏంటి కలరు నడుస్తూ అలా ఆగిపోయావేంది, ఏం జరిగింది అనేసి అనగానే, ఇదిగో నాకు తల తిరుగుతూ ఉన్నట్టుందిరా, ఎందుకంటే రాత్రి పెగ్గుల మీద పెగ్గులు దాగాం కదా, అదంతా కూడా తలకు పట్టేసినట్టుంది, నాకు తల తిరుగుతుంది అనేసి హాసిని అనగానే బాబీ అంటాడనమాట, హలో కలరు, నువ్వు తాగింది పెగ్గుల మీద పెగ్గులు కాదు, తాగింది ఒక పెగ్గు, ఆ పెగ్గుకి భారీ డైలాగులు కొట్టావు, అసలు రాత్రి ఏం మాట్లాడావు నీకు తెలుసా, గుర్తుందా అనేసి అనగానే, రాత్రి జరిగింది రాత్రే మర్చిపోవాలి, ఇప్పుడు ఫ్రెష్గా మాట్లాడుకోవాలి, మన ఫ్యూచర్ ఏంటి, మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనకు పుట్టబోయే పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి, వాటి గురించి మాట్లాడుకోవాలి తప్ప అయిపోయిన వాటి గురించి, జరిగిపోయిన వాటి గురించి మనకు ఎందుకురా అని చెప్పేసి హాసిని బాబీతో అనగానే, ఇంకా బాబీ అంటాడు, అవును కలరు, గోల్డ్ రేటు బాగా పెరిగిపోయిందంట కదా అనేసి ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ మాట మాట్లాడుతూ ఉంటే, నీకు అందుకనే కదరా చెప్పేది, ప్రేమగా లవర్తో ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఇప్పుడు ఎవడైనా గోల్డ్ సంగతి డైమండ్ సంగతి మాట్లాడతారా, మన ఇద్దరి లైఫ్ గురించి మాట్లాడమంటే నువ్వు ఏదేదో మాట్లాడతావేంటరా నాయనా అని చెప్పేసి కోపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వెంటనే ఇద్దరు అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే హాసిని అంటూ ఉంటుంది అనమాట, ఒరే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాంరా అనగానే ఒక్కసారిగా బాబీ బిత్తరపోతాడనమాట. ఏంది కలరు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా, మనం పెళ్లి చేసుకోవటం ఏంటి, ఇప్పుడు జానకి ఎక్కడుందో తెలియట్లేదు, జానకి మనకి కనపడలేదు, ఆ డీసీపీ సందీప్ సార్ హ్యాండ్ ఉంది జానకి కిడ్నాప్లు అనేసి అందరం అనుకుంటున్నాం, మరి ఎక్కడున్నా సరే ముందు మనం తీసుకొచ్చుకోవాలి కదా జానకిని అని చెప్పేసి అంటూ ఉంటే, ఒరే నాకు అన్నీ తెలుసు, సత్యమ్మ ఏమనుకుంటుందో అని కూడా నేను ముందుగానే ఆలోచించా, కాకపోతే మన ఇద్దరం చేసుకోబోయేది నిజమైన పెళ్లి కాదురా, దొంగ పెళ్ళి అనేసి అనగాని, ఏంది కలరు నువ్వు చెప్పేది, మనకు జరిగేది దొంగ పెళ్ళినా అనేసి బాబీ బిత్తరపోతాడు. అవును, నువ్వు నేను పెళ్లి చేసుకొని వచ్చామనుకో అది దొంగ పెళ్ళి అని మన ఇద్దరికీ తెలుస్తుంది, కాకపోతే ఆ డీసీపీకి మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామన్న విషయం తెలిసిపోతుంది కదా, అప్పుడు ఆ కోపంతో ఏదో ఒక తప్పు చేస్తాడు, అతను చేసిన తప్పు ఏంటి అని మనం కనిపెట్టి అతను పట్టుకొని అతను ఇన్ని రోజులు చేసినటువంటి తప్పులన్నీ బయటపెట్టి అతనికి శిక్ష పడేటట్టుగా చెయ్యాలి, అప్పుడు మనకి జానకి తిరిగి వస్తుంది, మనం హ్యాపీగా ఉంటాము, తప్పులు చేసినందుకు ఆ సన్ని జైలు పాలైపోతాడు. ఇదిరా అనగానే, భలే చెప్పావు కలరు, నువ్వు నిజంగా ప్లాన్ ప్రకారం ఇలా చేస్తే జానకి మన దగ్గరికి వస్తుందేమో, మనకు దొరికిపోతుందేమోననేసి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హాసిని అంటుంది, అందరం సంతోషంగా ఉండేదే కదా కావాలి, కాబట్టి దొంగ పెళ్ళికి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పేసి ఇద్దరు దొంగ పెళ్లి కోసం అని చెప్పేసి రెడీ అవుతూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి సహదేవు నీలవేణి సత్యమ్మ వాళ్ళ ఇంటికి రానే వస్తారనమాట. వచ్చి సత్యమ్మ అనేసి పిలుస్తూ ఉంటారు. ఇంకా ఇంట్లో నుంచి ఎవరు పలకరు, ఎవరు రారన్నమాట. ఇంకా కాసేపు ఆగిన తర్వాత అప్పుడు సత్యమ్మ అష్టలక్ష్మి ఇంటి దగ్గరికి వచ్చి, ఏం సారు మీరు వచ్చారండి, ఏమైంది అని చెప్పేసి అని, ఏంది నీలవేణి ఆ చేతిలో ఏం కాగితమో ఏంది అనేసి ఇంకా అడుగుతూ ఉంటే, డీసీపీ సార్ మీకు ఈ కాగితం ఇవ్వమన్నాడు అని చెప్పేసి నీలవేణి అంటుంది. ఆ నీలవేణి ఆ డైలాగ్ కొట్టేపాటికి సత్యమ్మకి దడలేసిపోతూ ఉంటుంది. ఆ డీసీపీ సార్ ఏమన్నాడంటే దాంట్లో ఏం పెట్టాడో ఏంటో అని చెప్పేసి భయపడిపోతూ చదువుతావా అని చెప్పేసి అష్టలక్ష్మిని అడుగుతుంది అనమాట. అష్టలక్ష్మి చదువుతానమ్మా అనేసి ఇంకా ముందు తను చదువుతుంది. దాంట్లో చీలాసవ్ అనేసి పెళ్లి కొడుకు పేరు పెళ్లి కూతురు పేరు రాసి, ఇంకా తర్వాత ముహూర్తం నీ ఇష్టం హాసిని, చుట్టాలని ఎంతమందిని పిలవాలో అది నీ ఇష్టం హాసిని, ముహూర్తం నీ ఇష్టం హాసిని అనేసి అంతా కూడా హాసిని ఇష్టం కింద వదిలేస్తూ ఉంటాడనమాట. ఇంకా అదంతా చదువుకొని అష్టలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. పడిపోయి కొంచెం చెమట్లు బట్టి ఆలోచిస్తూ ఉండేలోపు సత్యం అంటుందన్నమాట, ఏంది అష్టలక్ష్మి చదవమని నీకు ఇస్తే నువ్వే లోపల చదువుకొని ఏంది భయపడుతున్నావేంది, అసలు ఏముంది దీంట్లో చెప్పవే అని చెప్పేసి ఇంకా ఆవిడ కంగారు పట్టడం
స్టార్ట్ చేస్తుందన్నమాట. ఏం లేదమ్మా అని చెప్తూ ఉంటే, నువ్వు చదువుతావా లేదంటే నీలవేణితో చేత చదివించుకోమంటావా అనగానే, నేనే చదువుతానమ్మా అని చెప్పేసి చీలాసో కొడుకు పేరు పెళ్లి కూతురు పేరు ఆ కార్డులో ఉన్నట్టుగా చదువుతూ ఉంటుందన్నమాట అష్టలక్ష్మి. సత్యమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంది ఈ కార్డు ఎలా కొట్టించారేంది, అయినా డీసీపీ సందీప్ సార్ ఏంది లెగిస్తే నా కొడుకు మీద కాబోయే నా కోడల మీద ఏదో ఒకటి చేసి ప్రశాంతంగా ఉండనీడు అని చెప్పేసి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు వచ్చిన పని అయిపోయింది కదా సహదేవు నీలవేణి, కాబట్టి నీలవేణి ఇంకా పద మనం వెళ్దాం అనేసి సహదేవు నీలవేణి ఇద్దరు కలిసి ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పటికే ఈ సన్నీ ఉన్నాడు కదా, సన్నీ కోపంతో అటు ఇటు ఊగిపోతూ, రేపు బాబిగా నేను పోలీస్ స్టేషన్లో ఉండేటట్టుగా చేసి, అమ్మ మీద నాకు ప్రేమ లేనట్టుగా చేసి, నేనంటేనే కోప్పడేటట్టుగా అమ్మని తయారు చేసి, ఆ అమ్మని ఆ పోలీస్ స్టేషన్కి పంపించి నన్ను కొట్టేటట్టు చేపిస్తావు కదరా, నీ అంతు చూస్తూ ఉండరా, అసలు నేను మామూలుగా కాదు నీకు చుక్కలు చుక్కలు కనపడేటట్టుగా చేస్తానురా, లేదంటే నాతోనే పోటీకి వచ్చి లేనిపోని అన్నీ నా మీద నిందలు వేసి అరెస్ట్ అయ్యేటట్టుగా చేసేయి, నువ్వు హాసినితో తిరుగుతూ తెగ సంతోషంగా ఉన్నావు కదరా, చెప్తారా ఇంకెన్ని రోజులు నీ సంతోషం లేదు, నువ్వు ఏడ్చే రోజులు దగ్గరికి వచ్చేసాయి అనేసి కోపంతో ఊగిపోతూ ఉంటే, అప్పుడే అక్కడికి వచ్చిన సహదేవు నీలవేణి ఆ డీసీపీని చూసి, ఇప్పుడు ఆ నిజం చెప్పాలా వద్దా, అక్కడ జరిగిన విషయం చెప్పకపోతే ఒక గోల చెప్తే ఒక గోల, ఏం చెయ్యాలి అని చెప్పేసి నీలవేణి అనగానే అప్పుడే సహదేవ్ అంటూ ఉంటాడనమాట, ఏదైనా కానీ ఇంకా చెప్పేదే మంచిది కదా, అక్కడ జరిగినట్టు చెప్పాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కానీ తెలిసిపోతుంది కదా, కాబట్టి మనం నిజం చెప్పేస్తే ఒక గోల అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఓకే అనుకుంటారు. ఇద్దరు వెళ్ళి సార్ అని చెప్పేసి సందీప్ సార్ని పిలవగానే ఇంకా డీసీపీ ఆ నీలవేణిని అక్కడే ఉన్న సహదేవుని చూసి, ఏంటి ఇద్దరు అంత డల్లుగా వచ్చారేంటి, ఇంతకు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఎవరు ఏం మాట్లాడారు అని చెప్పేసి ఇంకా సన్నీ అడుగుతూ, అవును ఇంతకు టిఫిన్ చేశారా మీరు, ఏంటి టిఫిన్ చేయకుండానే వెళ్ళారా, అయ్యో ఆరోగ్యం కాపాడుకోవాలి సహదేవ్, ఏదైనా పని చేసేటప్పుడు చక్కగా కడుపు నిండా తిని ప్రశాంతంగా వెళ్ళాలి అని చెప్పేసి నీతి వాక్యాలు చెప్తూ ఉండేలోపు ఈరోజు సీరియల్ అయితే అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, చక్కగా అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాం మరి, బాయ్.